ప్రైజ్ లార్డ్. ఈరోజు హెబ్రోను క్యాలెండర్ వాక్య భాగములో నుండి మనకి ఇవ్వబడిన లేఖన భాగాన్ని ధ్యానించుకుందాం. ప్రియులారా గమనించండి. కీర్తనల గ్రంథము 50వ అధ్యాయము 23వ వచనం. స్తుతి యాగము అర్పించువాడు నన్ను మహిమపరచుచున్నాడు. నేను వానికి దేవుని రక్షణ కనపరచునట్లు వాడు మార్గము సిద్ధపరచుకొనెను. ప్రియులారా, స్తుతి యాగము అర్పించువాడు అని అంటే, ప్రియులారా, మరి ఎవరు స్తుతి యాగము అర్పిస్తారు అని మనము ఆలోచన చేస్తే, ప్రియులారా, అంటే రోమిలకు రాసిన పత్రికలో ప్రియులారా మనం చూస్తే ఎవరు అర్పిస్తారంటే, ఎవరైతే ప్రార్థన చేస్తారో వారు రక్షించబడతారు. రోమిలకు రాసిన పత్రిక ప్రియులారా గమనించండి. రోమిలకు రాసిన పత్రికలో 10వ అధ్యాయము 13వ వచనం చూస్తే దేవుని వాక్య భాగంలో నుండి వాక్యము చూడండి ప్రియులారా. ఎందుకనగా ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయువాడు రక్షింపబడును. ప్రియులారా, ఎవరు స్తుతి యాగం అర్పిస్తారు అని మనము చూస్తే, ప్రియులారా, మరి ఎవరు దేవుని స్తుతిస్తారు, ఎవరు దేవుని గణపరుస్తారు, ఎవరు ఆయనను ఆరాధిస్తారు అని అంటే, ప్రియులారా, దేవుని వాక్య భాగంలోనే మనం గమనిస్తే రోమిలకు రాసిన పత్రికలో, ఎందుకనగా ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయువాడు రక్షింపబడును. కనుక రక్షింపబడినటువంటి వారు ప్రియులారా ఎవరు రక్షించబడతారంటే, ప్రార్థన చేసుకున్నటువంటి వారు రక్షించబడతారని రోమా 10:13లో మనం చూస్తాం. ఈ రక్షించబడినటువంటి వ్యక్తి ఏం చేస్తారంటే, వారు ప్రియులారా పవిత్రులుగా చేయబడతారు. అంటే యేసు ప్రభు వారిని హృదయంలో చేర్చుకున్న తర్వాత వారు పరిశుద్ధులుగా చేయబడతారు. చూడండి ప్రియులారా, 1 యోహాను రాసిన పత్రికలో దేవుని వాక్య భాగంలో మనం చూస్తే, 1 యోహాను రాసిన పత్రికలో ప్రియులారా 1వ అధ్యాయము మనం గమనిస్తే, ప్రియులారా 9వ వచనంలో ప్రియులారా మనం గమనిస్తే చూడండి, మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. ప్రియులారా, ఎవరు స్తుతి దేవునికి చెల్లిస్తారంటే పవిత్రపరచబడిన వారు. కాబట్టి మనందరం కూడా పవిత్రపరచబడాలి అని అంటే, మన పాపములను మనము ఒప్పుకొని ప్రభు సన్నిధిలో ప్రార్థన చెయ్యాలి. ఎవరైనా సరే ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు, పాపములు ఒప్పుకున్నప్పుడు పవిత్రులుగా చేయబడతారు. పవిత్రులైన వారు ఏం చేస్తారు? స్తుతి యాగము అర్పిస్తారు, దేవుణ్ణి మహిమపరుస్తారు, దేవుని ఘనపరుస్తారు. వారికి చేసినటువంటి మేలును బట్టి ప్రభువును ఆరాధిస్తారు. ప్రియులారా, స్తుతి యాగము, అందుకనే 50వ అధ్యాయము 23వ స్తుతి యాగము అర్పించువాడు నన్ను మహిమపరచును. కనుక రక్షించబడిన వాడు, ప్రార్థన చేసినటువంటి వాడు పవిత్రపరచబడి దేవుని మహిమపరుస్తారు. కాబట్టి ఈరోజు ప్రియా దేవుని బిడ్డలారా, రక్షించబడి ఉంటే, ఇప్పటి వరకు దేవుని అంగీకరించి పాపక్షమాపణ పొంది ప్రభు నామమును ప్రార్థన చేసుకున్న వాడవగిన అయితే దేవుని మహిమపరిచే వారిగా మనం ఉండాలి. ఇంకా ఈ ప్రభువుని ఇంకా అంగీకరించకుండా, నీ పాపములను ఒప్పుకోకుండా నువ్వు అలాగే కప్పు పుచ్చుకుంటే, ప్రియులారా, నీవు ఈరోజే ప్రభువు నామమున ప్రార్థన చేస్తే దేవుడు నిన్ను కూడా రక్షించటానికి ఇష్టపడుతున్నాడు. అర్థమవుతుందా ప్రియులారా? కాబట్టి దేవుడిచ్చినటువంటి సమయాన్ని పోనీక, మరి 2024 సంవత్సరం అంతా కూడా గడిచిపోతుంది. మరి ఈరోజు డిసెంబరు మాసంలోనికి వచ్చాం. నీవింకా దేవుడు ఇచ్చిన సమయాన్ని ఇంకా సద్వినియోగం చేసుకోకుండా వ్యర్థపరిచినట్లయితే నీవు
రక్షించబడలేవు. కనుక ఇప్పుడే సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానం కలిగిన వారి వలె నడుచుకోవాలని ఎఫెసీయులకు రాసిన పత్రికలో దేవుడు మన కొరకు రాయించి పెట్టాడు. కాబట్టి ప్రియ సోదరుడా, రక్షించబడిన నీవు దేవుని మహిమపరచాలి, ఆయన ఆరాధించాలి. ఇంకా రక్షణ లేకపోతే దేవుని నామములో ప్రార్థన చేస్తే నీ ప్రార్థన దేవుడు ఆలకించి నీకు సహాయం చేస్తాడు, నిన్ను రక్షిస్తాడు. ప్రార్థన చేయవాడు ఎవడో వాడు రక్షించబడినని చెప్పారు. రక్షించిన తర్వాత ఆయన నిన్ను పవిత్రుడుగా చేస్తాడు. ఆయన రక్తం ద్వారా నీ ప్రతి పాపాన్ని కడిగి పరిశుద్ధపరిచి పవిత్రపరిచి నీతిమంతుడుగా చేయటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి ప్రియులారా, ఈ విధంగా నీవు కూడా పరిశుద్ధపరచబడాలి. ఆ విధంగా దావీదు కూడా ఆరాధిస్తూ వచ్చాడు. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, 103వ కీర్తనలో, నా అంతరంగములోను సమస్తమా ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము అని అన్నాడు. కాబట్టి ఈరోజు నీవు కూడా దేవుని స్తుతించాలి. రక్షించబడిన వ్యక్తి అయినా నీవు దేవుని స్తుతించాలి, దేవుని గణపరచాలి, దేవుని మహిమపరచాలి. ఎలాగో తెలుసా? నీ క్రియల ద్వారా, నీ బ్రతుకులో ప్రభువుని చూపించేవారిగా ఉండాలి. అదే దేవుని మహిమపరచటం. కాబట్టి ఆ విధంగా నీవు నేను ఉండాలని, ఆ దేవుడు మహిమపరచబడాలని ఆయన కోరుతా ఉన్నాడు. ఇంకా నువ్వు రక్షించబడకపోతే ఇప్పుడే ప్రభు నామమున ప్రార్థన చేస్తే ఎంత ఘోర పాపులనైనా ప్రభు ఆయన రక్తంతో కడిగి శుద్ధి చేస్తాడు. మన పాపములను మనం ఒప్పుకున్నప్పుడు ఆయన క్షమించే దేవుడు, ఆయన పవిత్రులుగా చేస్తాడు. కాబట్టి ప్రియులరా, ఆ విధంగా మనం ఆలోచన చేస్తే రెండవదిగా ప్రియులరా గమనించండి, యోహాను సువార్తలో గమనించండి ప్రియులరా, 14వ అధ్యాయము 6వ వచనంలో, యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వచనంలో ఈ విధంగా ఉంది ప్రియులరా. చూడండి దేవుని వాక్య భాగం నుండి 14వ అధ్యాయము 6వ వచనంలో, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమునై, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు. ప్రియులరా చూడండి, ఈ కీర్తన 50:23వ వచనంలో, స్తుతి యాగము అర్పించువాడు నన్ను మహిమపరుచుచున్నాడు, నేను వానికి దేవుని రక్షణ కనపరుచున్నట్లు వాడు మార్గము సిద్ధపరచుకొనెను. మార్గము ఎవరు? మార్గము సిద్ధపరచుకోవాలంటే ఆయన మార్గమై ఉన్నాడు. యోహాను 14:6లో, యేసు నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమునై ఉన్నాను, నా ద్వారా తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు అని యేసు ప్రభువారు తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి ఆయన మార్గమును సిద్ధపరిచేవాడు. ఎక్కడికో తెలుసా? నిత్య రాజ్యానికి, పరలోక రాజ్యానికి మార్గాన్ని సిద్ధపరిచే దేవుడు మనకున్నాడు. కాబట్టి ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ఒకానొక సమయంలో నా జీవితంలో కూడా మార్గము తప్పి తిరుగులాడుచున్నటువంటి నన్ను దేవుడు తన మహా గొప్ప రక్షణ ఇచ్చి ఈరోజు దేవుని ఘనపరిచేవాడిగా, దేవుని మహిమపరిచేవాడిగా దేవుడు నాకు కూడా ఒక మార్గాన్ని సిద్ధపరిచాడు. ఏంటో ఆ మార్గం తెలుసా? ఆ మార్గమే ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆ మార్గంలో నడుచుకుంటే, ఆ మార్గంలో నీవు నడుచుకుంటే నీవు సంతోషిస్తావు, నీవు ఆనందిస్తావు. ఈ లోకంలో దొరకనటువంటి నెమ్మది, ఈ లోకంలో ఎవరు ఇవ్వనటువంటి శాంతి యేసులో నువ్వు పొందుకుంటావు. ఆ విధంగా దేవుడు ప్రియులరా మనకు ఆ నెమ్మది, ఆ సంతోషము, ఆ సమాధానం ఇవ్వటానికే ఆయన పరలోకములో నుండి భూలోకానికి కన్యమరియ గర్భాన భూలోకానికి జన్మించి తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును కనుక ఆయనకు యేసు అను పేరు పెట్టబడిను. యేసు అనగా తెలుసా ప్రియుడా, సోదరుడా? యేసు అనగా రక్షకుడు, క్రీస్తు అనగా అభిషిక్తుడు, అందరికంటే శక్తి కలిగినటువంటి వాడు, ప్రభు అనగా పరిపాలించేవాడు. ఆయన ప్రభుత్వం కింద నువ్వు ఉంటే సంతోషంగా సమాధానంగా ఉంటావు. ఆ సంతోషాన్ని నువ్వు అనుభవించగలుగుతావు. అంతేకాదు, క్రీస్తు అనగా అభిషిక్తుడు, ఆయన అభిషిక్తుడు గనుక ఈ లోకంలో ఎవ్వరూ ఇవ్వనటువంటి గొప్ప రక్షణ,
ఎవరు ఇవ్వనటువంటి గొప్ప రక్షణ భాగ్యాన్ని దేవుడు నీకు ఇస్తాడు. నీ పాపములన్నీ ఆయన రక్తం ద్వారా కడిగి పవిత్రపరిచి పరిశుద్ధపరుస్తాడు. ఈ లోకంలో ఎక్కడైనా చూడండి ప్రియులారా, మన బట్టలకు మురికి అంటితే సబ్బుతో వాషింగ్ చేసుకుంటాం. అలాగే మరి అనారోగ్యం వస్తే డాక్టర్ దగ్గరికి వెళ్ళి బాగు చేయించుకుంటాం. అయితే నీ హృదయం పాపంతో నిండితే ఎవరన్నా రక్షించేవారు ఉన్నారా? అంటే ఈ లోకంలో ఎవ్వరూ ఇవ్వనటువంటి గొప్ప పరిశుద్ధత ఆయనలోనే, ఆయన రక్తం ద్వారానే మనకు కలుగుచున్నది కనుక, ఆయన అభిషక్తుడు కనుక అందరికంటే, లోకంలో దేవుడు అనబడిన వారందరికంటే కూడా శక్తిమంతుడు, సృష్టికర్త, సర్వాధికారం కలిగిన దేవుడు కనుక ఆయన యందు విశ్వాసం ఉంచుము. అప్పుడు నీవు గొప్ప రక్షణ పొందుకుంటావు, పాపక్షమాపణ పొందుకుంటావు, అప్పుడు దేవుణ్ణి మహిమపరుస్తావు. ఆ విధంగా అంతేకాదు, యేసు అనగా రక్షకుడు, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును కనుక ఆయనకి యేసు అను పేరు పెట్టబడిను. కనుక ఆయన్ను మనం ఏం చేయాలా? 23వ వచనంలో 23 కీర్తనలు, స్తుతి యాగము అర్పించువాడు నన్ను మహిమపరచును చున్నాడు. నేను వానికి దేవుని రక్షణ కనపరుచున్నట్లు వాడు మార్గము సిద్ధపరచుకొనెను. ఆ మార్గమే ప్రభువైన యేసుక్రీస్తు వారు. పాపి అయిన మానవుడు, దేవుడు పరిశుద్ధుడు ఆకాశమందున్నాడు. ఆ పాపి అయిన మానవుణ్ణి పరమందున్నటువంటి దేవునితో కలిపేదే ఆ యేసుక్రీస్తు వారి యొక్క శిలువ త్యాగము. కనుక ఆయన యందు విశ్వాసం ఉంచి నీవు ఆయన మహిమపరిచేవాడుగా, రక్షించబడిన మనము ఆయన మహిమపరచునట్లుగా దేవుడు మనల్ని సిద్ధపరచునుగాక. అలాగే రక్షణ లేనటువంటి వారు ఈరోజైనా, ఈ డిసెంబర్ మాసంలోనైనా ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచి ఆయన రక్తం ద్వారా, ఆయన నామములో ప్రార్థన చేసి, ఆయన రక్తం ద్వారా నీతిమంతులుగా తీర్చబడి నిత్య రాజ్యానికి వారసుడు కావాలని ప్రభు కోరుతున్నాడు. ఆ విధంగా ప్రియులరా, దేవుడు ఆత్మ గనుక ఆయన ఆరాధించువారు ఆత్మతో సత్యముతో ఆరాధించవలెనని యోహాను సువార్త 4:23 చెప్పినట్లుగా మనం ఆయన్ని మహిమపరచడం అంటే ఆయన కొరకు నమ్మకంగా, యథార్థంగా, పరిశుద్ధత కలిగి మన దేహము ద్వారా దేవుని మహిమపరచటమే ఆయనను మహిమపరచటం, ఆయనకు స్తుతి యాగం అర్పించటం. ప్రియులరా, ఆ విధంగా మనందరము ద్వారా దేవునికి మహిమపరచునట్లు దేవుడు మనకు సహాయం చేయనుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు. ఈ దినం ప్రభువా, నీ బిడ్డలు ఎవరైతే ప్రార్థించమని కోరారో శ్యామ్ సుందర కొరకు ప్రార్థిస్తున్నాం, తోడుగా ఉండు. ఆ బిడ్డ అవసరతలు అక్కడ తీర్చండి. అశోక్ కొరకు ప్రార్థిస్తున్నాం, మీరే సహాయం చేయండి. నీ కృపను తోడుగా ఉంచమని ప్రార్థిస్తున్నాం. జయరాజ్ కొరకు ప్రార్థిస్తున్నాం, సహాయపడుతురండి ప్రభా. శ్రీనివాస్ కొరకు ప్రార్థిస్తున్నాం, మీరే దర్శించి నీ కార్యం జరిగించి తన ఆశగల ప్రాణాన్ని తృప్తిపరచుము. విజయ కుమారి కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభా, ఆ బిడ్డ జాబ్ కొరకు ప్రార్థించమని కోరి ఉంటుండగా సహాయం చేయం. మీ కృపలో అధికారం అనుగ్రహించు దేవుడవు నీవే గనుక ఆ బిడ్డకు జాబ్ అనుగ్రహించి సహాయపడండి. దేవా, కనికరించి మారు మనసు రక్షణ పొందినట్లు సహాయం చేయండి. మోహన్ రావు కొరకు ప్రార్థిస్తున్నాం, తోడుగా ఉండు. ఈ బిడ్డలను మీ చేతులకు అప్పగించుకుంటూ మీ సన్నిధి, మీ కాపుదల, భద్రత తోడుగా ఉంచి మీరే సహాయం చేయమని యేసు ప్రభు వారి పరిశుద్ధ నామమున ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్.